అభివృద్ధిని ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. హనుమకొండలోని నయం నగర్ నాల పునరుద్ధరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ సమస్యలు రూపుమాపడానికి రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు విభజన హామీలపై కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయాలని కడప జిల్లా డీవైఎఫ్ఐ అధ్యక్షులు ముడియం చిన్న డిమాండ్ చేశారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమపై ఏర్పాటు చేసే దిశగా ఏపీ ఎంపీల నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా పార్లమెంటు సమావేశంలో ప్రత్యేక హోదా, కడప జిల్లా ఉక్కు పరిశ్రమపై ఎంపీలు నోరు తెరవాలని సూచించారు. కడప ఉక్కు ఆంధ్రలో కానీ 3 మంత్రులు మారితే 3 శిలాఫలకాలు ఏర్పడిన ఏకైక పరిశ్రమ కడప ఉక్కుకే దక్కిందన్నారు. కింద 80 feet ఇక్కడ నుంచి ఒక 500 meters నాలా ఈ యొక్క స్ట్రెచ్ అండ్ ఫర్దర్ 9 లోకల్గడ్డ నుంచి మన కాకతీయ దాటాలి ఈ స్ట్రెచ్ నీ పని బాగుంది ఫర్దర్ కూడా ఈ డీటెయిల్ గుంజుకుంటే ఇప్పుడు ఫస్ట్ ప్యాకేజ్ 12.5 crores సమైన 150 years కార్పొరేటర్స్ గిట్లా ఎవరైనా ఉంటే ఇట్లా అండి. అన్ని చేసి సరిపోవేమో. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో నాలాలు, సైడ్ వాల్స్ మరియు నైమ్నగర్ బ్రిడ్జ్, రాజాజీనగర్ దగ్గర వాల్స్ కూడా, రాజాజీనగర్ బ్రిడ్జ్ ఇవన్నీ కలుపుకొని సుమారు 90 కోట్ల రూపాయలు బ్రిడ్జ్ తోటి కలుపుకొని వీటన్నిటికీ గతంలో భారీ వర్షాల వలన మునిగినప్పుడు హనుమకొండ పట్టణం దరిదాపు చాలా మటుకు నీళ్ళమయమైపోయి ఉన్నది మనం చూసినాం. మరి అది మళ్ళా పునరుద్ధం కాకుండా ఉండటానికి 90 కోట్ల రూపాయలతోటి వీటన్నిటిని ఇవాళ ప్రారంభించడం జరిగింది. మరి అందరూ కూడా సహకరించాలి. నాలాలు, చెరువులు, కుంటలు కబ్జాలు పెట్టిన వాళ్ళని దయచేసి మీరందరికీ కూడా మొదట కూడా చెప్పడం జరిగింది, వాటిని వాలంటరీగా ప్రభుత్వానికి హ్యాండ్ అవుట్ చేయండి.
లేని ఎడలది